2014లో రాష్ట్ర విభజన తర్వాత అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆర్బీఐ నివేదికలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. 2013-14లో కేవలం 4,07,114 కోట్లు ఉన్నటువంటి రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి, రాష్ట్రం యొక్క జిఎస్డిపి చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్ల 2018-19 కాలానికి 6,26,614 కోట్లకి చేరుకోవటం జరిగింది రాష్ట్రం యొక్క జిఎస్డిపి. అంటే ఇట్ ఈస్ ఏ ఇంక్రీజ్ ఆఫ్ 2,19,500 కోట్లు 5 సంవత్సరాల కాలంలో. అంటే 53.92% రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెరిగింది. at an average yearly growth rate of 10.78%. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ తో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19 మధ్య. అదే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-2022 మధ్య మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి స్థూల ఉత్పత్తి కేవలం 19.2% పెరిగింది. ఎట్ అన్ యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 6.4%. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ 10.78% నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క దిక్కుమాలిన పరిపాలనలో సగానికి సగం పడిపోయి 6.4% చేరుకోవటం జరిగింది. ఇది మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. అందుకనే ఇవాళ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. జగన్ రెడ్డి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ లో దూసుకెళ్లినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ గ్రోత్ రేట్ సగానికి పడిపోయి కేవలం 6.4% దేనికి పడిపోయింది? 2014-19 మధ్య అనేక పెద్ద రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ ఉంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే తమిళనాడు ఓన్లీ 8.28%, ఉత్తరప్రదేశ్ 7.36%, మహారాష్ట్ర 7.18%, రాజస్థాన్ 7.94%. కానీ ఆంధ్రప్రదేశ్ 10.78% అండర్ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ అనేక ఇతర రాష్ట్రాలు మనకంటే మెరుగైనటువంటి గ్రోత్ రేట్ సాధిస్తూ మనం వెనకబడిపోయేటువంటి పరిస్థితి. అందుకనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ప్రజలందరూ అడుగుతున్నారు. దీనికి నువ్వేం జవాబు చెప్తావో చెప్పు మిస్టర్ జగన్ రెడ్డి.